ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎవరిని ఎవరు బ్యాడ్ బ్రదర్లు అన్నా ఏ పదం మాట్లాడినా మీరు చూస్తున్నారు కదా. ఏ ముఖాలైతే 10 సంవత్సరాలు దీన్ని పరిపాలించింది ఎంపీలు ఉన్నవాళ్ళు. నేనేమంటున్నానంటే మీకు ఉండేటువంటి ఆ కులబలమో ధనబలమో కాదు, ఈ కులాలు ఇది ఒక బంజారా కాలనీ. నిజంగా కూడా మీకు మానవత్వం ఉండి మీ రాజకీయ నాయకులు అంటే ఒకసారి వచ్చి చూడండి. చూడకుండా మీ అహంబాన్ని ప్రదర్శిస్తే ప్రజలు ఎప్పుడు ఓటేస్తారంటే ఎటువంటి చెంపదెబ్బ పడ్డదో బీఆర్ఎస్కి మనం అందరం చూసినాం. ఉద్యమకారులను తొక్కి శవాల మీద ఇల్లు కట్టుకొని మీ డబ్బులు ఎట్లా సంపాదించుకున్నారో ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను మొన్న ఒకటే చెప్పిన, నువ్వు ఎత్తుకున్న రాగం ఏంటి, నువ్వు పాడుతున్న పాట ఏంటిది? ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలకు అందాల మెక్కిస్తా సగభాగం ఉన్నామని చెప్పి మొన్న మంత్రి ఎవరికి ఇచ్చినవని అడిగిన నేను మీలాంటి ఒక ప్రముఖ ఛానల్లో. ఎవరికి ఇచ్చిండు? మళ్ళీ ఓసీకే ఇచ్చిండా మంత్రి? మళ్ళీ ఇద్దరు ఓసీలేక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిండు కదా. నువ్వు ఎత్తుకున్న రాగం ఏంటి? ఇక్కడ 50% అది బీసీలు ఉన్నారు, బీసీలకు సరి అయినటువంటి పోగి ఇవ్వాలి కదా. ఏమైంది మీరు పోగి ఇయ్యరా? 40 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, వాళ్ళు ఉన్నారా? బీసీలు 8 మంది దీంట్లో ఉండాలి, మంత్రులు ఉన్నారా? రాజ్యాధికారం ఇంకా ఎంపీటీసీలతో వస్తుంది, జడ్పీటీసీలతో వస్తుందా? దాన్ని ఎందుకు పట్టుబట్టినావు అంటే ఏదో బీసీలను ఇవాళ బీసీలు కూడా అంత ఎటుకి ఎవరు ఉంటాడు? ఎవడైనా రాజకీయాల కొరకు అని మోచేతి నీళ్ళు తాగేటోడు ఉంటాడు. కానీ బీసీలలో కూడా ఓటర్లు చాలా తెలివిగల్లో అయిపోయారు. నేను ఏమంటున్నానంటే మీరు ఈ దేశ భవిష్యత్తు బీజేపీ చేతిలో ఉన్నది అనడానికి కారణం కూడా చెప్తాను నేను. ఏం జరిగింది ఇక్కడ తెలంగాణలో బీజేపీ లేకున్నా 90 షెడ్యూల్లో పెట్టాల్సిన బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడడం అసలు వాళ్ళకి నైతికత లేదు అని చెప్తున్నారు. నిజంగా బీసీల మీ మీద అంత ప్రేమ ఉంటే మీరు 9 షెడ్యూల్లో పెట్టడానికి ఎందుకు పోరాటం చేయట్లేదు? మీకు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పటివరకు బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఏమనంటే అసెంబ్లీలో మద్దతు ఇచ్చినామని చెప్పడం తప్ప బీజేపీ పెద్దగా చేసింది ఏం లేదంటే ఏం చెప్తారు మరి? అంటే అనేటువంటి మన సిగ్గుశరం ఉండాలి. 64 సంవత్సరాలు నువ్వే కదా దేశాన్ని పరిపాలించింది. ఎవరు పరిపాలించారు? కాంగ్రెస్ 360-70 అంత మీరే కదా, ప్రతిపక్షమే లేదు కదా. అప్పుడు ఎందుకు పెట్టలేదు 9 షెడ్యూల్లో? బీసీ వాళ్ళు ఇప్పుడే పుట్టిర్రా? బీసీ కులాలు అప్పుడు పుట్టలే. 1953లో నువ్వు కాకా కలెక్టర్ తోటి కమిషన్ వేసింది ఎటుపోయింది? ఎందుకు వేయలేదు? ఇవాళ వచ్చి 9 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఇప్పుడు బీజేపీ పార్టీ పూర్తయింది, నీకు ఇప్పుడే 9 షెడ్యూల్లో పెట్టాలా? 64 సంవత్సరాలు నువ్వు పెట్టావు. నీ ఒక రాష్ట్రమే కాదు కదా, దేశం అంతా ఉంది కనుక అందుకోసం ఎట్లా పెడతారు? రేపు కులగణన జరుగుతుందని మోడీ గారు చెప్తున్నారు కదా, నువ్వు చెప్పలేదు కదా. నీ కులగణకు ఉన్న స్టాటిస్టిక్ ఏంటిది? సీతారాం నాయక్ చూసుకోవాలని ఎక్కడ చూసుకోవాలండి? ఎందుకు ఈ బోకర్ మాట్లాడి మందిని మభ్యపెడుతున్నారో ప్రజలు, అందుకోసం ప్రజలు గమనిస్తున్నారు. నేను అనేది ఏంటంటే నువ్వు చేసినటువంటి కులగణనకు స్టాంటిటీ లేదు, ఆధారాలు ఏమి లేవు. రేపు దేశ ప్రధానమంత్రి రేపు ఈ దేశం జనగణన చేసేటప్పుడు కులగణన చేస్తుంది. అప్పుడు కులాల ప్రతిపదిగిన పెంచకపోతే మీరు అడగండి, మేము మమ్మల్ని కూడా అడగవచ్చు కదా. అది ఏం లేకుండా ఇవాళ నీ ఒక్క రాష్ట్రానికి ఇప్పుడు నువ్వే పుట్టించినావు. తెలంగాణలో బీసీ కులాలు ఇంతకుముందు లేవు, ఇప్పుడు 50% ఇచ్చినప్పుడు 50% మంత్రులు ఇమ్మని రాదు సార్. ఈ బోకర్ మాటలు ఎందుకు? ఇప్పుడు ఎంపీటీసీతో ఏం రాజ్యాధికారం వస్తుంది? జడ్పీటీసీతో ఏం వస్తుంది? ఏం మాట్లాడే బీసీలు? ఎందుకు మేము మా నోరు ఖరాబ్ చేసుకోవాలి? మేము సపోర్ట్ చేస్తాం, నువ్వు ఎంత తెచ్చుకున్నా సపోర్ట్ చేస్తాం. కానీ రాజ్యాధికారం బీసీల చేతికి రావాలంటే ముందు 8 మంది మంత్రులను చెయ్యి. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే దీనికి రాజ్యాంగం సవరణ అవసరం లేదు కదా. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు లేని నొప్పి బీసీలకు 42% ఇచ్చేటప్పుడు ఎందుకు వస్తుంది బీజేపీకి అని చెప్తే ఏం చెప్తారు? 42% మళ్ళీ 40% 42 ఎక్కడదండి? ఆల్రెడీ 27 ఉందిగా. ఆల్రెడీ 27 ఉంది కదా. 15%లో 10% మైనార్టీకి ఉండదని చెప్పు కదా. మైనార్టీకి ఉండదని చెప్పినాం కదా. ఆ మైనార్టీ కొరకు అయినా నొప్పి మాకెందుకు ఉంటుంది సార్? దేనికి అక్కడికి వచ్చే రిజర్వేషన్ అడుగుతున్నామంట. నేను మా పార్టీలో ఉన్న బీజేపీ నాయకులు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు, వేరే పార్టీలో ఉన్నది. దీనివల్ల వచ్చేది ఏందని? దీని మీద స్ట్రైకులు ఎందుకు? దీని మీద బంధులు ఎందుకు? దేని మీద బంధు చేయాలి? రేపు 8 మంది మంత్రులు ఏమని చెప్పండి, నేనే నిరాహార దీక్ష వచ్చి కూర్చుంటా. అది బీసీ నాయకులు చేయాలి కదా. ఎండ్లో ఉన్నవాళ్ళు బీసీ నాయకులు చిత్తశుద్ధి ఉండదు, ఆ పార్టీలో ఉండదు. వాని మోకాలు చేతి నీళ్లు తాక్కుంటా వానికి భజన చేస్తే మేమేం చేయాలి చెప్పడానికి? మోడీని బదనాం చేయడానికి ఇది పద్ధతే కాదు కదా. ఒక రాష్ట్రంలో ఎట్లా చేస్తారు చెప్పండి? ఒక రాష్ట్రంలో 9th షెడ్యూల్లో పెడతారా? 2/3 ఉండాలి, దానికి పెద్ద మెజార్టీ ఉంది. బిల్స్ చాలా రకాలుగా పాస్ అవుతుంది, మీకు తెలియదు ఏమున్నది. అందుకోసం దేనికి అక్కడికి వస్తుంది సార్ ఎంపీటీసీ? ఏం చేయమంటారు? ఎంపీటీసీని గెలిపించుకొని ఏం చేయమంటున్నారు చెప్పండి? వాడేదో 10 లక్షలు పెట్టి ఇల్లు అమ్ముకొని చేస్తే వాడిని దేకిన వాళ్ళు కుర్చీ కూడా దొరుకుతలేదు. పెట్టిన డిక్లరేషన్ కూడా అదే కదా, స్థానిక సంస్థల్లో 42% డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ అని పెట్టారు. అది పెట్టలే, మీరు మర్చిపోతున్నారు. ఏం డిక్లరేషన్ విషయం ఏమన్నాడు రాహుల్ గాంధీ గారు? వాళ్ళ పోగు ఎంతో అంత పోగు ఇస్తానో కదా, ఎవరి పోగు ఎంతో అంత ఇస్తానో కదా. గిరిజనులు మాది 10%, మాకు 2 మంత్రులు ఎందుకు ఇస్తాలో మరి సిగ్గుండొద్దు.
2 మంత్రులు ఎందుకు ఇస్తలేవు పోగానేది మేము అనలేదు కదా, మీరే అన్నారు కదా. ఏమైంది? ఎందుకు ఇస్తలేరు? ఎందుకు ఇయ్యరు? బంజారాల సంగతి ఏంది? 65 లక్షల లంబాడీలు ఉంటే మంత్రి ఇయ్యలేను. 1% ఉన్న పెట్టుకొని కులాల మధ్య పంచాయతీ పెట్టిండు. ఇలా వాళ్ళని తోలు తీసిరు. గిరిజన సంఘాలు పోయి ఢిల్లీలో ఏఐసీని ముట్టడి చేసి వాళ్ళని తోలు తీసిరు. ఇప్పుడు లంబాడీలు గిరిజనులు కాదని ఏం డ్రామాలకే ఎందుకండి? మాకు నువ్వు ఇచ్చిన ఏదైతే రాహుల్ గాంధీ అక్కడ మాట్లాడుతున్నాడో అది నువ్వు ఇక్కడ పాటిస్తానన్నావు కదా. ముందు వాళ్ళకి 8 మంది ఎమ్మెల్యే మంత్రులను చేయవా? ఎందుకు చేసినావు నేను ఓసీ అజారుద్దీన్ని? అంటే నీకు ఇక్కడ ఓట్ల రాజకీయమే కదా, నీకు వాళ్ళ మీద అందుకోసం అన్నా నువ్వు ఎత్తుకున్న రాగం ఏంది, నువ్వు పాడుతున్న పాట ఏంది, తమాషా చేయకు, డోలు వాయిస్తారు. మైనార్టీలకు ఇంతవరకు లేదు కదా, మైనార్టీలకు ఇవ్వడం ఏమైనా తప్పుపడుతుందా బీజేపీ? మేము ఎందుకు పడతాం? మళ్ళీ మీరు అదే నువ్వు ఎత్తుకున్న పాట ఏంది, రాగం ఏంటిది? బీసీ ఎస్సీ ఎస్టీలనే మోస్తాన్నావు కదా. ఏం తక్కువైందని ఓసీలకు 8 మంది ఉన్నారు కదా. 8 మంది ఉంటే నువ్వు ఇచ్చింది ఓసే కదా, మైనార్టీ అని కాదు అక్కడ. నువ్వు మళ్ళీ ఇచ్చింది ఓసే కదా, ఎట్లా ఇస్తావు? ఏ లాజిక్ మీద ఇస్తున్నావు? అంటే నీకు ఇక్కడ ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు ఓట్లేదు. మరి 35 లక్షలు ఉన్నారు, అదే లంబాడీలతో నేను గెలిచిన అంటున్నావు కదా. ఆయన ప్రమాణం చేయమని ఎన్నిసార్లు అంటాడు? ప్రతి మీటింగ్లో లంబాడీలు ఓటేస్తే గెలిచిన అంటున్నావు కదా. మరి ఆ లంబాడీలకు మంత్రి ఎందుకు ఇస్తలేవు? అందుకోసం ఇలా తోలు తీసిని పోయాడు ఆ పిల్లలు. గిరిజన సంఘాలని ఒకటై లంబాడీలందరికీ వెళ్ళి వీడు ఆడే డ్రామా ఇది. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అన్యాయంగా ఏదో లగచర్ల భూములు ఇవ్వలేదని లంబాడీలు ఎదురు తిరిగినందుకు తెలివి కల్లోలు వీళ్ళని తీసేయాలని కుట్ర ఆయనే చేస్తున్నాడు. స్వయం బాబురావు అయితే మా మీద పగ్గబట్టి వీళ్ళని లంబాడీలు దొంగలని ఒక వాదం ఎత్తుకుని నువ్వు తీసుకున్నావు. తలా వెంకటరావుని తీసుకున్నావు. నిన్న సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి కేసు వేసినారు. ఎందుకు వేసినా వాళ్ళు? ఎవడు చెప్పాలి? వాడెవడు అడుగుతాడు? వాడు ఎస్టీ కాదు, నువ్వెవడు ఎస్టీ కావడానికి ఏమైనా వేరే కలర్ రూపం ఉండదు కదా. ఆర్థికంగా సామాజికంగా ఆదిమ లక్షణాలు ఉంటాయి, ఒక చట్టబద్ధత ఉంటుంది. మీకు పంచాయతీ పెట్టించి ముఖ్యమంత్రి అంటారా? 100%. ఎట్లా? అయ్యో ఎన్నేళ్ళయిందండి గిరిజనుల ఈ లంబాడీలు? ఎన్నేళ్ళయింది? 1956లో ఆంధ్రాలో సుగాలి లంబాడీలు ఎస్టీలుగా రాజ్యాంగమే గుర్తించింది కదా, మేము కదా, చట్టబద్ధత అయింది కదా. 50 సంవత్సరాల తర్వాత 64 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు వస్తుంది వాళ్ళకు? అంటే దీని వెనక ఎవడు ఉన్నట్టు? 54 సంవత్సరాలు 64 సంవత్సరాల గుర్తు రాలేదా? అయినా వానికి ఏం కావాలని అడగాలే కానీ రాజ్యాంగం ఇప్పుడు 720 గిరిజన తెగలు ఉన్నాయి. చెప్తున్నారు గిరిజనులు స్పష్టంగా మా హక్కులన్నీ కాలు రాస్తున్నారు, మాకు వచ్చే ఉద్యోగాలు కూడా లంబాడీలు మొత్తం దోచుకోపోతారు, మమ్మల్ని అన్ని తింటారు అని చెప్పేసి. నీ పర్సెంట్ ఎంత? నీ 7% నాది. రాష్ట్రంలో 10% గిరిజనులు 7% ఉన్నప్పుడు మేము ఇక్కడ 7 కనబడతావు. నువ్వు ఒక్కనివే కదా, నీది 1% కదా. 1% నీది 1% ఎన్ని ఉన్నాయో నువ్వు శ్వేతభద్రం దిమ్మను, లేదా అది పోయి ఆయన అడుగుమనండి. రేవంత్ రెడ్డి నేను కూడా వస్తా, అయ్యా మా వాళ్ళు మాతో సరిదూగుతలేరు, తెలుగులో తక్కువగా ఉన్నారు, వాళ్ళ 4 సూపర్ న్యూమరీ సీట్లు ఇవ్వమని అడుగుదాం. అది చేత కాదు, అటువంటిది ఏమొద్దు. వాడు డబ్బులు ఇవ్వడం, మీరు కొట్లాడడం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి ఏం చేస్తుంది? సీతక్క. ఆమె బాధ్యత ఏంది? గిరిజనుల మంత్రి, కానీ గిరిజనుల పేరు మీద మంత్రి అయినావు కదా, మరి నువ్వు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడవచ్చు కదా. మాట్లాడరు, పందులంగా అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. ఎందుకంటే రెచ్చగొట్టడం ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం బంజారాల మీద ఒక కక్షపూరితమైనటువంటి కక్ష సాధించుకోవడానికి చేయడానికి కారణం ఏంటంటే, మమ్మల్ని ఎవడైతే శత్రువుగా చూస్తే 2-3 ప్రాణాలకు హాని కలిగించినటువంటి స్వయం బాబురావును పార్టీలో తీసుకున్నావు. భద్రాచలంలో లంబడోళ్ళు లేరని తల్ల వెంకటరావును తీసుకున్నావు. వీళ్ళిద్దరూ నీకు తెలియకుండా కోర్టులో కేసు ఇస్తారా? మొన్న 24 జూలైలో ఎవరిని చూసి కేసు వేసి, నేను చూసి కదా కేసు వేసింది వాళ్ళు. మరి పార్టీ ఎట్లా కాదంటారు? కాదంటే ఇద్దరిని సస్పెండ్ చేయి, అంతే కదండి. నువ్వు లంబడోళ్ళ ముఖ్యమంత్రి అయిన, లేదా నువ్వన్నా రాజీనామా చేసి మళ్ళీ పోటీ నువ్వు గెలువు. అప్పుడు ఈ 2 చేయనంత వరకు మేము కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టేది లేదు. ఇవాళ కూడా ఇక్కడ బస్తీలో 18,000 ఓట్లు ఉన్నాయి లంబాడీలకు. ఏదన్నా మనం ఇప్పటి వరకు గుర్తింపు పొందలే. మేము మా ఆధ్యాత్మిక గురువులకు గుర్తింపు లేదు. మా భాష 8th షెడ్యూల్లో చేరలేదు. ఏమి జరిగినా అది కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీ చేయాలి. అది మోడీ చేతిలో ఉంది, మోడీతో చేయిస్తున్నాం. ఒక్కొక్కటి ఎంబడబడ్డా. నిన్న హతిరామ్ బావాజీ మఠాన్ని ఆపేసినాం, దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది. సేవలాల్ జయంతి అధికారికంగా చేయిస్తున్నా. భాష 8th షెడ్యూల్లో పెడతాం. దయచేసి బంజారాలు మా గొంతు పెంచండి. మేము ఇక్కడికి వచ్చే ముఖ్యమంత్రి లేదు, మేము బయట కూడా నేను కావాల్సిన లేదు. జాతి నష్టపోతుంది, జాతి గౌరవం లేదు, గుర్తింపు లేదు. మన వల్ల ఏముందని సీతారాం నాయక్ బయట ఉండి ఆడ కేటీఆర్ను రేవంత్ రెడ్డి తమాషాలు చేస్తున్నారు చెప్పండి. ఇద్దరు వాళ్ళు నాకంటే దేంట్లో ఎక్కువ సార్ వాళ్ళు. ఉద్యమంలో మీరు నాకంటే లంబాడీలు 38 మంది పిల్లలు చనిపోయారు. రేవంత్ రెడ్డి కులపుడు ఎవడు చచ్చిపోయాడు చెప్పి తీమను ఎంతమంది చచ్చిపోయారు? ఆయనను అడుగు కేటీఆర్ను.
ఎందుకు కనబడతావు నువ్వే టీవీలో? ధనబలం, జాతి బలం, శవాల మీద సంపాదించుకున్న డబ్బుల బలం తప్ప మీ దగ్గర ఏముందా? మా దగ్గర ఏముంది? చెప్పండి, ఎలా ఉండబోతుంది గిరిజనులకు సంబంధించి ఈ లంబాడీల పంచాయతీలో మీ పోరాటం? అటు లీగల్గా కానీ ఇటు మేము ఎవరితో పోరాటం అవసరం లేదు. 1-4 సార్లు ఈ దేశంలో ఉన్న గిరిజనులు ఏదో ఒక సందర్భంగా వాళ్ళు ప్రమోట్ అవుతూనే ఉన్నారు. ఇవాళ నేను కాదు, ఇప్పుడు రేపు మహారాష్ట్ర, తమిళనాడు, గోవాలో ఉన్న లంబాడీలను కూడా అన్యాయం జరుగుతుంది సార్. రాజ్యాంగం ఉన్నది ఎందుకు? అన్యాయం జరిగితే సవరించుకోవాలి. తప్పు జరిగినా మంచి జరిగినా సవరించుకోవడానికి రాజ్యాంగం ఉంది. అదే రాజ్యాంగం సవరించి మామూలుగా జరిగిన తప్పును కాంగ్రెస్ పార్టీ మాకు 20 సంవత్సరాలు మోసం చేసింది. ఆంధ్ర వాళ్ళని ఎస్లో కలిపి మమ్మల్ని ఇక్కడ కలపలేదు. మరి మీరు ఇనిషియేట్ తీసుకొని ఇటు గిరిజనులకు సంబంధించి కానీ ఇటు లంబాడీలకు సంబంధించి కానీ ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్న సమస్య పరిష్కరించుకోవచ్చు కదా, కోర్టులకో లేకపోతే ఇంకో దానికి ఎందుకు పోవాలి సార్? తొలివేలకు ఒక క్రెడిబిలిటీ ఉంది. నేను మీకు రుణపడి ఉంటాం. మేము ఈ జాతి మేము ఎప్పుడు గిరిజనుల్లో విభజన చేయడానికి మేము సిద్ధంగా లేవు. మీరు మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో 32 గిరిజన తెగలు మిగిలినాయి. 32 గిరిజన తెగల జనాభా 10% ఈ రాష్ట్ర జనాభాలో, అంటే 40 లక్షలు అఫీషియల్గా. అందులో 7% ఒకరే కదండి లంబాడీలు. మిగిలినటువంటి 31 తెగల శాతం ఎంత? 3%. అందులో ఇవాళ ఎవరో ఇద్దరిని మీరు ఎగరేస్తున్నారు కదా డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ శాతం ఎంత? ఒకటే కదా. సీతక్క జనాభా ఎంతనండి? ఆమె ఎందుకు మాట్లాడాలో అంటున్నాను. నువ్వు మాకు అందరికీ ఆమె బాధ్యత కదా. నాకంటే నేను పార్లమెంట్లో మాట్లాడినా, 43 సార్లు మాట్లాడినా. గిరిజన యూనివర్సిటీ నేను తీసుకొచ్చిన ములుగా చెప్పు, మనం బయటకు వచ్చి రామప్ప గుర్తింపు నేను తీసుకొచ్చిన. రేపు సమ్మక్క సార్లమ్మకి ఏమైనా జాతీయ హోదా తేవాలంటే నేను తీసుకొస్తా. కోచ్ ఫ్యాక్టరీ నేను తెచ్చిన. నా చరిత్ర ఎక్కడ పడితే అక్కడ రాసి ఉంది. నేను అందరిలాగా అల్లటపల్లగా పోలే. ఏం మాట్లాడినా గిరిజనుల గురించే మాట్లాడినా. ఇంకా గిరిజనుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. మేమైతే అన్యాయం అండి, గాల్లో దీపంలో ఉన్నాం. మాకు దిక్కు లేదు. ఇంత నష్టం జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గిరిజన సంబంధించి మీ లంబాడ సంబంధించి ఎమ్మెల్యేలు కానీ అటు ఎంపీలు కానీ ఎందుకు మాట్లాడలేదు? మరి ఇంత అన్యాయం. అంత సీతారాం నాయక్ లాగానే ఉంటారా సార్? కేసీఆర్ని ఎదిరించి బయటకు వస్తారా? ఒక్క తన్నుదన్నా నేను మర్యాదగా మీరు టీఆర్ఎస్ తెలంగాణలో టీ అంటే తెలంగాణలో తల, నువ్వు తల తీసి బీ పెడుతున్నావు, బీకి అర్థమైంది దొరికానా అన్న అనుడే కాదు. దళిత బంధువు పెట్టినావు, గిరిజన బంధువు ఎందుకు పెట్టావు? 80% లంబాడి ఎరకల యానాదులంతా ఇప్పుడు ఎక్కడ బిచ్చం అడుక్కుంటున్నారండి. మీరు పోయి సర్వే రండి నాతోటి, ప్రతి బస్టాండ్లో వాళ్ళే ఉంటారు. ఎందుకు సార్ మీరు రోడ్ల పట్ట రొట్టెలు చేసేది కళ్ళు పోయినాయి కనబడాయా? ఓట్లు మాయి కావాలి, మాట్లాడేది వెదవకానే తెలవాలి కదా. వీళ్ళ పరిస్థితి ఏంది? నలుగురం బట్టలు వేసుకున్నాం, కష్టపడ్డా. ఈ దేశంలో మొదటి PhD సంపాదించినండి ఒక తండాలో పుట్టి. నాకున్న శ్రద్ధ నీకు కూడా ఉండాలి కదా. నేను నాకేమన్నా అప్పుడు ఏమైనా ఇచ్చిండా? దేశంలో మొదటి PhD బాటిల్లో 10 అవార్డులు ఉన్నాయి. ఈ రాత్రి నువ్వు ఏ బ్లడ్ గ్రూప్ కావాలో ఇచ్చే శక్తి నేను ఉంటే నేను ఎక్కడ ఉన్నా? ఈ చేతులు శవాలు మోచి తెచ్చి తెలంగాణ తెచ్చిన వాళ్ళు ఏం తిని ఏం మాట్లాడతాను రోజు టీవీలో చూస్తలేరా మీరు? ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యం? ఎక్కడ ఉంది న్యాయం ఈ దేశంలో? మా జాతిని మేము అందుకోసమే అంటున్నాం. మనం తలుచుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రిలో మేమే. మీరు రాసి పెట్టుకోండి. 45 నియోజకవర్గాల్లో మేము ఇవ్వడంటే వాడే గెలపాలి. అది నేనంటే లేను. కేసీఆర్ రోజు ఫామ్ హౌస్లో కూర్చొని చెప్తాడు, లంబడోలు ఓటేయలే, వాళ్ళకి అది ఇచ్చినా ఇది ఇచ్చినా, ఆయన నాకు ఓటేయలే, వాళ్ళని ఓడిపోయినా ఆయన అంటాడు. ఈయనేమంటాడు ప్రతి మీటింగ్లో, లంబడోలు ఓటేయకపోతే నేను ఓడిపోదు అనుకుంటేనే లంబడోలను ఖతం చేయాలనే ప్రయత్నం చేస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? లగచర్ల భూములు ఇవ్వలేదని మేము చెప్తే వినలేదని ఓ తమాషా తయారు చేసి మమ్మల్ని యాగం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు కదా నేను అనేది. అందుకోసమే గిరిజన సంఘాలు పోయినాయి. ఇవాళ ఢిల్లీలో ఏఐసిని ముట్టడి చేయడానికి పోతే పెద్ద హల్చల్ అయింది. మీ టీవీలన్నీ దాన్ని ప్రచారం చేసినందుకు ధన్యవాదాలు. నేను మీ టీవీ ఇది తెలుగు వెలుగు తెలంగాణ టీవీ, తెలంగాణ సాయం చేస్తున్నారు. కూర్చోబెట్టండి వాళ్ళని. 7 ఎమ్మెల్యేలు ఉన్నారండి వాళ్ళు. నేను ఏమైనా 7% మేము, అందరు కలిస్తే 3%, అందరు కలిస్తే 3%. అందులో ఒకే కోయా గోండు వాళ్ళు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు, ఈ చైర్మన్లు ఉన్నారు. మేము ఎవరి మీద ఏడుస్తున్నాం సార్? 7 ఉన్నోళ్ళు ఉండాలన్నా? వాళ్ళు ఎవడు తినిపోతాడు? తినిపోవడం ఏం సార్? ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరు కండక్ట్ చేస్తారు మీరే చెప్పండి. ఇప్పుడు అదే మేము ఆ కష్టపడి కూడా IAS IPS కాకూడదా? మేము కావమ్మా, నువ్వు అవుతావా? నేను అదంతా ఎందుకు? అరే నువ్వు ఆదిపుత్రునివి, ఆది మానవుని, నువ్వే అసలే ఏమైనా ముఖ్యమంత్రి కాలేదురా. వాడెందుకు ఒక 1-2% ఉన్న వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి అవుతాని రాష్ట్రాన్ని? దాని మీద కొట్లాడడం. అందరం కలిసి
ఇలా బడుగు బలహీన వర్గాలు అయ్యో బీసీఓ ఎస్సీ ఎస్టీని చేసుకుంటే ఏమైనా గౌరవం దక్కుతుందని లేదు. ఎదుగుతే వాడిని తొక్కాలి, వాడిని కాళ్ళు పట్టుకోవాలి, వాడు డబ్బులు ఇస్తే మనం దుకాణాలు నడపాలి. అది మంచిది కాదంటున్నా నేను. ఖచ్చితంగా లగచర్లలో భూములు ఇవ్వలేదని చెప్పేసి ముఖ్యమంత్రి లంబాడీల మీద పగమించుకుంటున్న పరిస్థితి. గిరిజనులకు లంబాడీలకు పంచాయతీ పెట్టి ముఖ్యమంత్రి చోద్యం చేస్తున్నారని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లంబాడీ జాతికి సంబంధించిన ప్రజాప్రతినిధులు స్పందించాలని చెప్పేసి, ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం, ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళు తేల్చుకుందామని చెప్పేసి. బట్ లంబాడీల మీద అనవసరంగా మాటలు జారితే మాత్రం మంచి పద్ధతిగా ఉండదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా బీసీ 42% రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఒకటి, గ్రౌండ్లో చేస్తుంది ఒకటి. ఏమనంటే బీసీలకు పెద్దపీట వేస్తాను అని చెప్పేసుకుంటూ మళ్ళీ అగ్రవర్ణాలకే అటు పదవులు కానీ ఇటు కార్పొరేషన్ చైర్మన్లు కానీ లేకపోతే ఇలా చాలా వరకు అగ్రవర్ణాలకే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వత్తాసు పలుకుతుందని చెప్పేసి ఖచ్చితంగా బంజారాలంతా ఏకమవుతున్నారు. జూబ్లీహిల్స్లో బంజారాల ఓట్లు దాదాపు 18,000 పైగా ఉన్నారు. వాళ్ళందరూ బీజేపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మాజీ ఎంపీ సీతారాం నాయక్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.